కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహినిలో శతక పౌరాణిక నాటకం పద్యములలో పోటీ నిమిత్తం లేకుండా అసుకవితం అనంతరం బహుమతి ప్రదానం జరిగింది. తదనంతరం ప్రదర్శించబడిన శ్రీకృష్ణ రాయబారం పద్య నాటకం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నాటకం ముగిసినా సరే ప్రేక్షకులు కుర్చీలకు అతుక్కుపోయారు. ప్రేక్షకులు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు. సత్కల వాహిని సభ్యులు శ్రీకృష్ణ రాయబారం పద్య నాటకంలో నటించిన అందరికీ ఘనంగా బహుమతి ప్రదానం మరియు సన్మానం చేశారు. ఆయన ఆర్టిస్ట్ అందరికీ కూడా ఆయన ఆర్టిస్ట్ కలుసుకుని మంచిగా రాత్రి వేసి చదవకుండా తెల్లవారు రూములని కార్యచేసి ఆర్టిస్ట్ అందరికీ రూములిచ్చి మన టిఫిన్ తినాలి కదా అది దగ్గర కదా మధ్యాహ్నం వచ్చి తక్కువ సముదాయాలు సత్కరాభినందనలు తెలియజేస్తూ శుభముయాలనుకుంటూ ఒక్క విషయం ఏంటంటే ఈరోజు ఒక సాహిత్య విన్యాసానికి ఒక అవధానం, ఇది కూడా నటనావధానానికి పద్య ఒక విన్యాసం ఏదైతుంటే పద్యమైన యజ్ఞమైన భుజ్యం కావాలి. చాలా చక్కగా మా విధుడు కూడా చాలా పద్యాలు కడగకుండా ఆ విధుడు నీళ్లు ఎప్పుడు కూడా పద్యలలో ఉంటాయి. వాక్యాలు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. విధుడు